సీఎం జగన్మోహన్ రెడ్డి తరచూ ప్రజలను ఉద్దేశించి పెత్తందారులు, పాలిగాళ్ళు అని ఎక్కువసార్లు పెత్తందారులకి, పేదలకి మధ్య యుద్ధం అంటాడు. ఈ పాలిగాళ్ళు అనే పదం ఏంటి అసలు అది? వాస్తవానికి పాలెగాళ్ళు అంటే పాలెగాళ్ళు బ్రిటిష్ పాలనా కాలంలోనే ఇప్పుడున్న రాయలసీమ ప్రాంతంలో కొంతమంది ఇప్పుడు పాలెగార్ అనే పదం చాలా తక్కువ మందికి తెలుసు. ఎక్కువ మందికి తెలిసిన పదం ఏంటంటే ఇంగ్లీష్లో ఫ్యాక్షనిస్ట్, ముఠా నాయకుడు. ఈ పాలిగాడే ఇంగ్లీష్లో ఫ్యాక్షనిస్ట్, పాలెగార్ అనేది పాలెగాడు అయింది, పాలిగాడు ఫ్యాక్షనిస్ట్ అయింది. ఇంగ్లీష్లో ఫ్యాక్షనిస్ట్, ముఠా నాయకుడు. ఒక గ్రామంలోనో 10 గ్రామాల్లోనో ఒక తాలూకాలోనో ఒక జిల్లాలోనో సాయుధ బలగా అనుచరులు పెట్టుకొని ఒకప్పుడు నాటు తుపాకులు, ఆ తర్వాత మంచి తుపాకులు, ఇట్లా ఆయుధాలు పట్టుకొని తిరుగుతూ ప్రజల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళ వనరులు దోసుకొని ప్రశ్నించి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ ఆర్థిక మూలాల్ని దెబ్బతీసి వాళ్ళు కూడా ఆర్థికంగా వీళ్ళ మీద ఆధారపడే విధంగా తయారు చేసి, అంటే ప్రజల్ని బానిసలుగా తయారు చేసి వీళ్ళు ఆస్తులు సంపాదించుకుంటూ వీళ్ళు పదవులు సంపాదించుకుంటూ దాన్నే ప్రజాస్వామ్యం అని చెప్పి చాలామంది చేస్తారు ఇప్పుడున్న ఆధునిక పాలేగార్ లేదా ఫ్యాక్షనిస్ట్. నాటి బ్రిటిష్ కలెక్టర్ థామస్ మన్రో ఈ పాలిగాళ్ళని ఏం చేశాడు? మద్రాస్ బ్రిటిష్ మ్యూజియం కడప మాన్యువల్లో ఏమని రాశారు? వాస్తవానికి నేను పౌర హక్కుల ఉద్యమం నుంచే వచ్చాను. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం దాదాపు 25 ఏళ్ల క్రితం రాయలసీమ వెనుకబాటుతనం, రాయలసీమలో నీటి సమస్య, వీటిని తీవ్రంగా పరిశోధన చేస్తున్నప్పుడు అర్థమైంది ఏంటంటే రాయలసీమలో నీటి వనరులు లేకపోవటం వల్ల ఆర్థిక వెనుకబాటుతనం ఉంది. కానీ అక్కడ ఒక భూస్వామ్య వ్యవస్థ కొనసాగటానికి కారణం ఏంటంటే ఈ ఫ్యాక్షనిస్టు లేదా పాలేగార్ వ్యవస్థ. ఈ పాలేగార్ వ్యవస్థ మీద పరిశోధన చేస్తూ ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఏం చేసిందంటే కడప పాలేగాళ్ళని ఒక పుస్తకం వేశారు, కర్నూలు పాలేగాళ్ళని ఒక పుస్తకం వేశారు, అనంతపురం పాలేగాళ్ళని ఇంకో పుస్తకం వేశారు. చిత్తూరులో ఆ సంస్కృతి లేదండి. ఈ 3 జిల్లాల్లో కర్నూలు నుంచి మొదలు పెడితే కర్నూలు, కడప, అనంతపురం. మళ్ళీ ఒక అనంతపురంలో మీకు కమ్మ కులంలో కూడా ఈ ఫ్యాక్షన్ రాజకీయం కనపడింది. కానీ కర్నూలు, కడప, అనంతపూర్లో ప్రధానంగా ఈ ముఠా కక్షలు నడిపేది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకులు. వాళ్ళు స్థానిక పరిస్థితులను బట్టి ఒకడు అధికార పార్టీలో ఉంటాడు, ఇంకొకడు ప్రతిపక్ష పార్టీలో ఉంటాడు. అధికార పార్టీలో ఉన్నవాడు ఆ అధికారం ఉన్నంతకాలం ప్రత్యర్థి మీద దాడులు చేస్తూ ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి రాయలసీమ వెనుకబాటుతనానికి నీళ్లు లేకపోవటం ఎంత కారణమో ఈ ఫ్యాక్షన్ సంస్కృతి కూడా అంతే కారణమని దాదాపు గత 100 సంవత్సరాలుగా జరిగిన అధ్యయనాల్లో స్పష్టంగా తెలిసింది. రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటి? ప్రతిపక్షం అధికార పక్షమేమో పాలిగాళ్ళు, పెత్తందారులు అంటారు, ప్రతిపక్షమేమో రాజారెడ్డి రాజ్యాంగం. ఏంటి రాజారెడ్డి రాజ్యాంగం అంటే? ఈ రాజారెడ్డి రాజ్యాంగం గురించి చెప్పే ముందు ఇందాక మీరు పెత్తందారులు, పేదలు అడిగారు, దానికి సంబంధించి ఒక విషయం చెప్పాలి. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఏ రోజు కూడా ఈ మాట మాట్లాడలేదు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ, లేదా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తూ ఇతర విమర్శలు, ఆరోపణలు చేశారు. కానీ ఈ భాష ఎప్పుడు మాట్లాడలేదు. పేదలు, పెత్తందారులు ఇది ఎప్పుడు మాట్లాడలేదు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడో రాష్ట్ర ప్రజలకు తెలియాలి. అదేంటంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించడానికి కారణమైన 5-6 అంశాల్లో ఒక అంశం ఏంటంటే ఎన్నికల ముందు కమ్మ సామాజిక వర్గం గుర్తించనిది, ఎన్నికల తర్వాత కూడా ఇతరులు గుర్తించిన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహంలో భాగంగా తెలుగు సమాజంలో కమ్మ, నాన్ కమ్మ అనే ఒక డివిజన్ క్రియేట్ చేశాడు. ఈ కమ్మ, నాన్ కమ్మ అనే డివిజన్ క్రియేట్ చేసి
వీలైనన్ని సామాజిక వర్గాల్ని కమ్మవారికి వ్యతిరేకంగా తనకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు ఎన్నికలకు ముందు విజయం సాధించాడు. ఎన్నికల్లో ఫలితం పొందాడు. మరి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక హోదా తీసుకురావాలి, అభివృద్ధి చేయాలి, అమరావతిని నిర్మించాలి, పోలవరాన్ని నిర్మించాలి, ఆయన చెప్పిన ఏపీపీఎస్సీ ద్వారా 2,30,000 ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి చేసి చూపించి మళ్ళీ ఓట్లు అడగాలి. నేను చేశాను అని. కానీ అమరావతిని విధ్వంసం చేశాడు, పోలవరాన్ని నిర్వీర్యం చేశాడు, ప్రత్యేక హోదాన్ని వదిలేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధినే చేయలేదు, అసలు అభివృద్ధిని టచ్ చేయలేదు, అవసరం లేదనుకున్నాడు. అభివృద్ధిని టచ్ చేయలేదు. మరి అభివృద్ధి చేయకుండా ప్రజల దగ్గరికి వెళ్ళటానికి ఆయనకి ఏదో ఒక స్లోగన్ కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా ఏమంటారు? నేను సైబరాబాద్ని నిర్మించాను, నేను సంపదను సృష్టించాను, నేను కియా తెచ్చాను, నేను పోలవరం 71% పూర్తి చేశాను, నేను అమరావతి నిర్మాణం చేశాను, ఇలా చెప్తూ ఉంటా. అంటే ఆయన చేసిన అభివృద్ధి గురించి ఆయన మాట్లాడుతున్నారు.